కేవలం 2500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ రెండేళ్లలో కేవలం 2500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2500 కోట్లు, అప్పుడు 5335 కోట్లు, అంటే దాదాపుగా 8000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్లు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లలో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8000 కోట్లు. మరి 7 ఏళ్లలో 8000 కోట్లు పెడితే ఇక 2 లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లెక్కల ప్రకారం చూస్తే అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఇది కాక బిల్డింగ్ ఖర్చులు, ఈ 2 లక్షల కోట్లు కాక బిల్డింగ్లకు అయ్యే ఖర్చులు సెపరేట్. ఇదంతా కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్లు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి?